బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇంకా దుమారం రేపుతోంది. రైల్వే కోడూరులోని సంజీవని ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకున్నానని 3 రోజుల క్రితం మహిళ తెలిపింది. హాస్పిటల్ రైల్వే కోడూరు శ్రీధర్ మాట్లాడాడండి. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, నేను వేసుకున్నాను. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. సంజీవని హాస్పిటల్ మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు సంజీవని హాస్పిటల్ డాక్టర్ శివకిషోర్ యాదవ్. ఆమె గత ఏడాది సెప్టెంబర్ 5న తమ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. కానీ ఆమెకు ఎలాంటి అబార్షన్ చేయలేదన్నారు. సంజీవని హాస్పిటల్లో భార్యాభర్తల సమ్మతం మేరకు చట్టపరంగా మాత్రమే వైద్య సేవలు అందిస్తామన్నారు. ప్రెగ్నెన్సీ కిట్ చట్టబద్ధంగానే ఇచ్చామన్నారు. ఏ సర్జరీ చేసినా వారి పూర్తి వివరాలు రికార్డు చేస్తామన్నారు డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ శివకిషోర్ యాదవ్, ప్రొప్రైటర్ ఆఫ్ సంజీవని హాస్పిటల్స్ రైల్వే కోడూరు అండి. ఇటీవల మా హాస్పిటల్ మీద కొన్ని ఆరోపణలు మేము యూట్యూబ్లో వినడం జరిగింది. అది మా హాస్పిటల్లో చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారండి. మేము యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే అన్ని రిజిస్టర్స్, అన్ని ఓపీ కానీ ఏదైనా కానీ మందులు కానీ అన్నీ అమ్మడం జరుగుతుంది. అక్కడ మా పైన వచ్చిన ఆరోపణ ఏదంటే మా హాస్పిటల్లో అబార్షన్ చేశామని ఆరోపణ వచ్చింది. అది అసత్యం అండి. మేము ఎటువంటి అబార్షన్లు చేయలేదు. మా దగ్గరికి చాలామంది పిల్లలు వద్దు అనుకుని వచ్చే వాళ్ళ దగ్గరకి కిట్లు ఇస్తూ ఉంటాము. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే వాళ్ళ అడ్రస్లు అవి రాసుకొని ఇస్తూ ఉంటాము. అదేవిధంగా ఆవిడ గారు ఇప్పుడు మా పైన ఆరోపణ చేసిన వాళ్ళు హర్షవీణ అనే వ్యక్తి 29 వయసు గల ఆవిడ మా దగ్గరికి 5/9/2025 11:30కి కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. 12:30 కల్లా ఆవిడ వెళ్ళిపోయినారు. మేము ఎటువంటి సర్జరీ కానీ సిజేరియన్ కానీ అబార్షన్ కానీ ఆవిడకి ఏదీ చేయలేదు. ఇది ఏదైతే మా పైన ఏదైతే ఆరోపించబడ్డారో అది పూర్తిగా అవాస్తవం అండి. అన్ని ఛానల్స్లో లైవ్ డిబేట్ పెట్టి మన సంజీవని హాస్పిటల్లో డాక్టర్ అంజు యాదవ్ గారు మాకు అబార్షన్ చేశారని చెప్తున్నారు. సార్, అంజు యాదవ్ గారు కాదు, మంజు యాదవ్ గారు. ఆవిడ సొంత మా అక్కగారే సార్. ఆవిడైతే అబార్షన్ చేయలేండి. మా దగ్గర కిట్ కొనుక్కుపోయిన విషయం అయితే వాస్తవము. కాకపోతే మాకు ఎటువంటి మేము అబార్షన్ అనే విషయం చేయలేదు. అంటే మీరు ఎవరు పర్మిషన్ లేకుండా కూడా అబార్షన్ కిట్ అనేది ఎవరికైనా ఇస్తారంటారా? సార్, వాళ్ళు మొగలు వచ్చి పెళ్ళైన వాళ్ళు వచ్చి మాకు ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు రూల్స్ ప్రకారమే ఇస్తాము. వాళ్ళ డేటా అంతా రికార్డెడ్గా ఇలా రాసుకొని ప్రభుత్వం వారు చెప్పినట్టు విధంగానే వాళ్ళ ఆధార్ కార్డు అన్నీ రాసుకొని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే మన దేశ ప్రభుత్వం కానీ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో అదే గైడ్ లైన్స్ ప్రకారము వాళ్ళు ఏదైనా సమస్యల వల్ల గర్భాన్ని నిలుపుకోవడం వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాము. అది ఎంటీపీ కిట్ అని ఎర్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చేస్తాం, కానీ 9 నెలలు 10 నెలల వాళ్ళకి చేయమండి. అసలు మా హాస్పిటల్లో అబార్షన్ అనే పదం కానీ లేకపోతే సర్జరీలు కానీ చెయ్యము. ఎందుకంటే ఇక్కడ నలుగురం ఉన్నామండి డాక్టర్లము, దాంట్లో 3 సర్జన్లు ఉన్నాం. ఏ చిన్న వస్తువు తీయాలన్నా కానీ రికార్డెడ్గా, కుళ్ళిపోయిన ఏళ్ళు తీయాలన్నా కానీ మేము రికార్డెడ్గా తీయాలా వద్దా అని 2-3 సార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పరిశోధన చేసి మొత్తం అంతా వాళ్ళతో కనుక్కున్నాక వాళ్ళ సమ్మతం ప్రకారం వాళ్ళ స్పృహలో ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత రికార్డెడ్గా కన్సెంట్ తీసుకున్న తర్వాతే చేస్తాం. అటువంటిది ఇంత పెద్ద ఆపరేషన్ అనేది ఓటీ రిజిస్టర్లో ఎంటర్ కాకుండా ఏ సిజరీన్ అయినా ఏ సర్జరీ అయినా చేయాలంటే మినిమం ఒక రోజు పెట్టుకుంటారండి. మా దగ్గర కనీసం ఆవిడ 40 నిమిషాలు లేరు. ఎలా చేసి పంపిస్తామండి? రికార్డెడ్గా ఇక్కడ అవుట్ టైము ఇన్ టైము అన్నీ మెన్షన్ చేస్తున్నాం కదండి.